నీకు ఎట్లా అనిపిస్తుంది సంవత్సరం రేవంత్ రెడ్డి పాలన? ఏమేమి వచ్చినాయి, ఏమేమి రాలి? ఏమన్నా ఇప్పుడు బంగారం రేట్ అట్లా పెంచిండు. ఒక్కొక్కరి ఇంట్లో అయితే చాలా మంది ఆడపిల్లలు ఉంటారు, ముగ్గురు నలుగురు ఉంటారు. ఇప్పుడు కట్నం ఇవ్వకుండా బంగారం ఇవ్వకుండా అయితే వాళ్ళు పోరు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అట్లా పెంచితే ఎట్లా పోతారు ఆడపిల్లలు అంటున్నా. అవి ఇప్పుడు బీదోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు అయితే ఎట్లయినా శాలరీ తీసుకొని ఎట్లయినా బతుకుతారు, ఎట్లయినా తీసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు బీదోళ్ళు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మా మోగాళ్ళు అయితే జెంట్స్ వాళ్ళు తీసుకోపోవాలంటే బంగారం కాకుండానే పిల్లలు పోరు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అట్లా బాధపడుతున్నారు వాళ్ళు. మిగతా పథకాలు మహిళలకు 2500, 500కే గ్యాస్ అని చెప్పేసి అన్నాడు కదా, వస్తున్నాయి. అసలు ₹1 కూడా పడట్లే మాకు. 7 రూపాయలు తీసుకుంటున్నారు, ₹1 కూడా రావట్లే. గ్యాస్ అసలు రావట్లే. సంవత్సరం పాలన ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా ఉందా, మంచిగా లేదా, ఇంకేం అయితే బాగుంటుంది? ఇప్పుడు మంచిగా ఏమున్నాయన్న, ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, నంచం కడితే అందరికీ ఇస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళు ఏమో ఇట్లా రోడ్డు మీద జుగుర్చ కట్టుకొని ఉంటున్నారు. బీదోళ్ళకి అట్లా ఇస్తున్నారు, ఉన్నోళ్ళకి కూడా అట్లే ఇస్తున్నారు. మరి బీదోళ్ళు ఎట్లా బతకాలి? ఇప్పుడు అట్లా ఉన్నాయి అందరికి పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమడగాల? ఈ బంగారం రేటు పెంచినారు, గ్యాస్ పెంచుతా అంటే తగ్గట్లేదు. ఇప్పుడు బస్ ఫ్రీ అని చెప్తున్నారు. ఆటో వాళ్ళు ఏమో కూలీ చేసి వాళ్ళు బతుకుతున్నారు. ఆటోలు ఇంత పైసలు పెట్టుకున్నారు. పాపం వాళ్ళు చాలా మంది బస్సు వచ్చినారు. ఆటోలు ఏం చేస్తున్నారు? అట్లా చేస్తున్నారు.